రోజున మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను. పాపం పండింది పిన్నెల్లి సోదరులకి, అందుకే జైలుకు పోతున్నారు అని. చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోట్లలోని కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు, 83 నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు, రిగ్గింగులు చూశారు, మడ్డలు చూశారు, ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు. ఒప్పుకుంటా, కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మర్డర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో లేవన్నట్లు. అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ, తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు. కానీ ఈ 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకట్రామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం పరువు పోతుంది, తాను రాజీ చేయలేకపోయాడు, నవ్వుకుంటారు, అబాసు పాలవుతారు. ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు, ఆ 2 వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం. ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలేంటో. మరి నువ్వు రాజీ చేయలేక, నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో, నియోజకవర్గంలో, జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు, వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు. సరే, కోర్టుకు పోయాం, మా ప్రయత్నం మేము చేశాం, కొన్ని నెలలు రిలీఫ్ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు హాజరవుతాడు, చట్టపరంగా మా పోరాటం చేస్తాం, అన్ని కేసుల్ని ఎదుర్కొంటాం. కానీ బాధ కలిగేది దొంగ కేసులు కాదు, ఇవేం కొత్త కాదు ఈ ప్రాంతంలో నాయకులకి, ముఖ్యంగా మా అందరికీ. అన్నీ చూసాం, చెప్పాం కదా, బాంబు దాడులు చూసాం, రిగ్గింగులు చూసాం, అక్రమ కేసులు చూసాం. కానీ కొత్త సంస్కృతిని మీరు తెస్తున్నారే, బ్రహ్మారెడ్డి గారు గమనించాల్సింది, ఇది ఒక కొత్త సంస్కృతి. ఒక పార్టీలో వాళ్ళంతటా వాళ్లే చంపుకుంటే ప్రత్యర్థులు పెట్టడం గతంలో లేదు, తెలుగుదేశంలో లేదు, అప్పుడున్న కాంగ్రెస్లో లేదు, ఆ తర్వాత మేమున్న వైఎస్ఆర్ పార్టీలో కూడా లేదు. ఈరోజు మీరు ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చారు. మీరేదో అమాయకుల్లాగా ఈరోజు రామకృష్ణారెడ్డి మీద, వెంకటరామరెడ్డి మీద ప్రగల్భాలు బలుకుతున్నారే. మీ ఊర్లో సొంత బంధువులు సుమారు 7, దాంట్లో ఒక పాపం మెజారిటీ కూడా రాని 16 ఏళ్ల అబ్బాయిని సీన్లో ఉండి చంపించింది మీరు కదా, ఇదే బ్రహ్మారెడ్డి గారు కదా. 20 సంవత్సరాలు మీ సొంతూరుని, నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయి గుంటూరులో ఎందుకున్నారా? చెప్పండి, ఎందుకున్నారు? మీరు చేసిన తప్పుకి భయపడి మీకేమన్నా జరుగుతుందని హానితో కాదా? ఆ రోజు మీరు చేశారనే కదా మీరున్న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసింది. మరి మీరు నీతులు చెప్తారేంది ఈ రోజున? ఏంటి పాపం చేశాడంట రామకృష్ణారెడ్డి గారు? ఏం పాపం చేశాడా చెప్పు? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం పాపమా? వెనుకబడి చెత్తగుండే ఈ మాచర్ల రోడ్లు. చిన్నప్పుడు నేను ఎప్పుడు పోయినా హైదరాబాద్, నసరాబాద్ నుంచి మాచర్ల మీదకు పోయేది. ఈరోజు పోయి చూడండి, అటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కానీ, మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి మాచర్ల వైపుకి దాచేపల్లి కానీ 600 కోట్లతో జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులు కాదు, నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు బ్రహ్మాండంగా ఉన్నాయి. వరకిపుడుసాల కొరకు అన్ని పర్మిషన్స్ తెచ్చింది రామకృష్ణారెడ్డి గారు కాదా? రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్లు పెట్టింది రామకృష్ణారెడ్డి గారు కాదా? శాంక్షన్ చేయించింది. అనేక పనులు లేదు. జల్ జీవన్ మిషన్ కింద దాదాపు
100 నుంచి 150 కోట్లతో అన్ని గ్రామాలకి తాగునీటి పథకాలు శాంక్షన్ చేయించటం, నాడు నేడు కింద స్కూళ్ళు కట్టియటం, సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు అన్నీ ఒక రూపం మారిపోయింది పల్నాడు ప్రాంతంలో. మరి ఇన్ని అభివృద్ధి చేయటం పాపమా? ఎదుర్కోండి. ఎస్, రామకృష్ణారెడ్డి గారు చేసిన తప్పు ఏదన్నా ఉందంటే ఎలక్షన్ తర్వాత ఓడిపోయినా మళ్ళీ మాచర్లోనే ఉంటాను అంటవే ఆయన చేస్తున్న తప్పు. మీరు 20 ఏళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రామకృష్ణారెడ్డి గారిని రానియకూడదు, అంతేగా. లాజిక్ అదే అర్థమవుతుంది. అక్రమ కేసులు పెట్టాలి, కేసు తర్వాత కేసులు పెట్టాలి. ఎదుర్కొంటాం. ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో చెప్పండి? ఎన్ని రోజులు ఉంచుతారు? ఎవరిని మట్టుకు ఎన్ని రోజులు ఉంచారు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజులు కక్షగట్టి 16 నెలలు జైల్లో ఉంచితే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి పార్టీని నిలబెట్టి మళ్ళీ పార్టీ అధికారంలో తేలేదా? అటువంటి పార్టీలో ఉన్న నాయకులం మేము. వస్తాడు, మీరు ఎన్ని రోజులు ఉంచినా వస్తాడు, పోటీ చేస్తాడు, మళ్ళీ మాచల్లో గెలుస్తాం. కానీ ఈ విష సంస్కృతి ఆగిద్దా? రేపు మీకు తగలదా? 30-40 ఏళ్ల నుంచి అందరం, ఎవరైనా కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, బ్రహ్మారెడ్డి కావచ్చు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, నేను కావచ్చు, రాజకీయాలు చూడలేదా? ఎప్పుడు గెలుస్తూనే ఉన్నావా? ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నావా? గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. రాజకీయాల్లో వచ్చిన వెంటనే దాన్ని మనం ఆస్వాదించుకోవాలి, ఒప్పుకోవాలి. దానికి తగ్గట్టుగా ఒక పద్ధతిగా ఉండాలి. ఎలక్షన్లు 4 నెలల ముందనగా జంగమేశ్వరపురంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం నాయకులు చంపారు. మరి మేమేమి ఆ రోజు ఎరపతినేని శ్రీనివాసరావు గారి పేరు పెట్టలేదే? మరి ఎలక్షన్లో లబ్ధి చేకూరుతుంది అని ప్రచారం నుంచి దూరంగా ఉంచొచ్చని పెట్టలేదే? చిల్లర రాజకీయాలు చేయలేదే? చేయలేదు, చెయ్యం కూడా. కానీ మీరు రెచ్చగొడుతున్నారే. ఈరోజు ఈ మాచర్ల ఘటన, ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈ రోజుకే అడుగుతున్నాం. ఎస్, సిబిఐ ఎంక్వైరీ చేసి తేల్చండి, రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి ఉన్నాడా లేడా? ఏదో మీ సొంత పోలీసుల్ని పెట్టుకొని వాళ్ళ చేత ఛార్జ్షీట్లు వేపిస్తే రేపు ఆగిద్దా? రేపు రీ ఎంక్వైరీ పెట్టియమా? ఈ తప్పుడు ఛార్జ్షీట్ వేసిన పోలీసులు ఎక్కడికి పోతారు? ఆంధ్ర రాష్ట్రం వదిలిపోతారా? భారతదేశం వదిలిపోతారా? ఖచ్చితంగా పోలీసులను కూడా వదలం. ఆ రోజులు పోయినాయి. ఏదోలే మా కర్మ, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎంతవరకే మాకు అనుకునే రోజులే కాదు. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులకు కూడా జవాబు చెప్పే తనం వస్తుంది. ఆ రోజు నిజమైన వాళ్ళు, ఒకవేళ నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు మేము చెప్పలేదు అని తేలితే పోలీసుల మీద కూడా కేసులు ఉంటాయి. ఒకటే ఏం జరిగిందంటే, అప్పుడెప్పుడో ఒంగోలులో హరిబాబు అనే తెలుగుదేశం నాయకుడిని సొంత వాళ్ళు చంపారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. ఇదేంటిరా, రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం వాళ్ళని చంపుకుంటున్నారనే దాన్ని పక్కదోవ పట్టించడానికి అక్కడ ఎటు ఇరికించలేరు కాబట్టి, ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇరికిచ్చారు. ఏది ఏమైనా న్యాయపరంగా, చట్టపరంగా పోరాటం చేస్తాం. రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త అండ ఉంటుంది. త్వరలోనే బయటకు వస్తాడు. మళ్ళీ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియచేస్తున్నాను. నసరావుపేట ఈ ప్రాంతంలో రాజకీయం నాతోనో, నేను పుట్టిన దాంతోనో వచ్చింది కాదు కదా. ఇప్పటికి 80-90 సంవత్సరాల రాజకీయం ఈ ఇంటి నుంచి. కాసు వెంకటరెడ్డి గారు, బ్రహ్మాందరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదిగో ఫోటోలు చూడండి. 80-90 సంవత్సరాల నుంచి అనేక పదవులు ఈ ప్రాంత ప్రజల దయ వల్ల, ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తప్పితే ఈ కుటుంబం అనేక పదవులు చేసింది. సుమారు 16-17 మంది ముఖ్యమంత్రులు ఇంటికి ఇచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు. అది మా గర్వం. ఈ ప్రాంత ప్రజలు మాకు చూపిన ఆదరణ. అలాగే చెప్తున్నా, కాసు మహేష్ రెడ్డితో ఈ ప్రాంత రాజకీయాలు కాసు కుటుంబంతో రాలేదు, నాతో పోవు. సరే, నా తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు లేకపోతే నేనేం చేయలేను, రాకూడదని నేను కోరుకుంటాను. ఈరోజు నా రాజకీయాలు అంతా నీచంగా తయారైనాయి. కానీ నేనున్నంత వరకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో, నసరావుపేటలో రాజకీయాల్లో చురుగ్గానే ఉంటాం. దానికి ఎమ్మెల్యేనో ఎంపీనో కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గురజాల నాకు అన్నం పెట్టింది, గురజాలను అభివృద్ధి చేశాను. గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు తీసుకొచ్చాను. ఆడ ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు అవన్నీ పూర్తి చేయాలి, చేస్తాను. అంత మాత్రాన నసరావుపేట రాజకీయాలు ఎందుకు వదిలేస్తాను?